మీరు రక్షణ పొందాలనుకుంటున్నారా? మీ కుటుంబం దేవుని సన్నిధిలో ఉండాలనుకుంటున్నారా? మీ కుటుంబం ఆశీర్వదించబడాలనుకుంటున్నారా? అయితే సత్యవాక్కు అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిద్దాం. ప్రైజ్ ది లార్డ్. జీసస్ క్రైస్ట్ ప్రేయర్ మినిస్ట్రీస్ వారు నిర్వహించు సత్యవాక్కు అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా వందనాలు. ఇప్పుడు మా మామయ్య గారైన పాస్టర్ ఏ సాల్మన్ రాజు గారు వాక్యోపదేశాన్ని అందించెదరు. మనందరం విని దైవ దీవెనలు పొందుకుందాం. ప్రైజ్ ది లార్డ్. ప్రభువు నామానికి మహిమ కలుగును గాక. సత్యవాక్కు అనే ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ వందనాలు తెలియపరుస్తున్నాం. మంచిది. ఈ సమయం ముందు దేవుని వాక్యాన్ని మనం వినడానికి స్పాన్సర్ చేసిన కుటుంబం సహోదరులు యేసుదాసు, మరి వారికి ప్రభునామంలో వందనాలు తెలియపరుస్తున్నాం. వారిని వారి కుటుంబాన్ని ప్రభు దీవించును గాక. ఆమేన్. మంచిది పిల్లరా, ఈ సమయంలో పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుంచి దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం. కీర్తనల గ్రంథము 65వ కీర్తన 2వ వచనం. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చేదరు. ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మహాగణుడా, నీ స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం. చదవబడిన లేఖన భాగాన్ని దీవించండి, సహాయం చేయండి. అలాగనే మీ పక్షాన్ని నిలవబడుకున్నాం. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మీ ఆత్మచేత నింపి అభిషేకించి మీ నోటి బోరవలే వాడుకోమని వేడుకొనుచున్నాం. ఈ వాక్యాన్ని వినబోతున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకొని వినగలిగిన చెవి, గ్రహించే జ్ఞానము, వాక్యానుసారమైన జీవితాన్ని దయచేసి మీరు మహిమ పొందుకొని మీరు ఆకడకు మమ్మల్ని సిద్ధపరుచుకొని మా ద్వారా నశించిపోతున్న ఆత్మలు అనేక మందిని పరలోక రాజ్యానికి సిద్ధపరుచుకోమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. మంచిది పిల్లరా, చదువుకున్నటువంటి ఈ లేఖన భాగంలో ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ వద్దకు వచ్చేదరు అని వాక్యం రాయబడి ఉంది. మన దేవుడు ఎలాంటి వాడు అంటే ప్రార్థన ఆలకించే దేవుడు పిల్లరా. ఎవరైనా ఆయన దగ్గరకు వచ్చి ప్రార్థిస్తే, ఆయన సన్నిధిలో మోకరిస్తే వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, వారికి దేవుడు జవాబిస్తాడు. అందుకే ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ వద్దకి వచ్చేదరు. అందుకే ఈరోజు అనేక మంది ఆయన వద్దకు వస్తూ ఉన్నారు, ఆయనకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవుడు ప్రార్థన ఆలకిస్తూ ఉన్నాడు. అనేక మంది ఆయన వద్దకు వస్తున్నారు, రక్షణ పొందుకునిచున్నారు పిల్లరా. గమనించండి. మంచిది పిల్లరా. మరి మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు. గమనించండి. అయితే ఇప్పుడు ఈరోజు మన అంశం ఏమిటంటే ప్రార్థన ఎవరి కొరకు చేయాలి అన్న అంశంలో నుంచి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. ప్రార్థన ఎవరి కొరకు చేయాలి? దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడై ఉన్నాడు. అయితే మనం ప్రార్థన ఎవరి కొరకు చేయాలి అన్న దాన్ని మనం గమనిద్దాం ఈ సమయంలో. మరి ఎవరి కొరకు చేయాలి ప్రార్థన? ఎందుకు చేయాలి ప్రార్థన? ఎలా చేయాలి ప్రార్థన? దేని కొరకు చేయాలి ప్రార్థన? ఎవరి కొరకు చేయాలి ప్రార్థన అని అంటే క్రీస్తునందు పిల్లరా, మొట్టమొదటిగా తన కొరకు చేసుకోవాలి ప్రార్థన. ఒక వ్యక్తి మన కొరకై మనం చేసుకోవాలి ప్రార్థన పిల్లరా. ఎవరి కొరకై వాళ్ళు చేసుకోవాలి ప్రార్థన? మొదటి పాయింట్ ఇది మనం గుర్తిద్దాం. ఎవరి కొరకు వాళ్ళే ప్రార్థన చేసుకోవాలి. ఎవరి కొరకై వాళ్ళు దేవుడిని అడగాలి. ఎందుకు చేసుకోవాలి వాళ్ళ కోసం ప్రార్థన అని అంటే క్రీస్తునందు పిల్లరా, వాళ్ళ రక్షణ కొరకై ప్రార్థన చేసుకోవాలి, వాళ్ళ మారు మనసు కొరకై ప్రార్థన చేసుకోవాలి, వారి పశ్చాత్తాపం కొరకై ప్రార్థన చేసుకోవాలి, వాళ్ళ ఆత్మ నశించిపోకుండా ఉండుట కొరకై ప్రార్థన చేసుకోవాలి, వాళ్ళు పరలోకంలో చేరినట్టుగా ఈ జీవితాన్ని ముగించిన తర్వాత ప్రార్థన చేసుకోవాలి. ఎవరి కొరకై వాళ్ళే ప్రార్థన చేసుకోవాలి. ఎవరి రక్షణ కొరకై వాళ్ళు ప్రార్థన చేసుకోవాలి. సహోదరి సహోదరుడా గమనించండి. అవును, ఆస్తి అయితే తండ్రుల ఆస్తి కుమారులకు వస్తుంది, పొలం అయితే వారసత్వంగా వస్తుంది, డబ్బు అయితే వారసత్వంగా వస్తుంది, స్థలం ఉంటే వారసత్వంగా వస్తుంది, ఉద్యోగం అయితే ఒకవేళ తండ్రి చేసిపోతే తర్వాత కొడుకు ఇస్తారు వారసత్వంగా, ఎండి బంగారాలు అయితే వారసత్వంగా వస్తాయి, ఆస్తులు అంతస్తులు అయితే వారసత్వంగా వస్తాయి. పిల్లల గమనం, వస్తు వాహనాలు అయితే తండ్రి కుమారుడికి వస్తాయి. కానీ రక్షణ అనేది
ఎవరు సంపాదించుకున్నది వారికే. ప్రియులరా గమనించండి. అందుకని ఎవరి రక్షణ కొరకై వాళ్ళు ప్రార్థన చేసుకోవాలి, ఎవరి ఆత్మను వాళ్ళు రక్షించుకోవాలి, ఎవరి ఆత్మను వాళ్ళు కాపాడుకోవాలి, ఎవరి ఆత్మ కొరకై వాళ్ళే ప్రార్థన చేసుకోవాలి. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించాలి. ఈరోజు అనేక మంది అనుకుంటున్నారు, మా ఇంట్లో ఎవరో ఒకరు చర్చికి వెళ్తున్నారు, ప్రార్థన చేసుకొని వస్తున్నారు, అది మాకు కూడా ఉంటుందిలే అనుకుంటున్నారు. రేపు నీ జీవితం ముగించబడితే నీ పరిస్థితి ఏమిటి? నీ ప్రాణం పోతే నీ పరిస్థితి ఏమిటి? నీ జీవితం ఆగిపోతే నీ పరిస్థితి ఏమిటి? రక్షణ అనేది వారసత్వంగా వచ్చేది కాదు. రక్షణ అనేది ఎవరికోళ్ళే సంపాదించుకోవాలి. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అందరి కొరకై రక్షణ సిద్ధపాటు చేసిపోన్నాడు. ఆయన ప్రాణం పెట్టి మనుషులందరికీ రక్షణ సిద్ధపరిచాడు. కానీ ఆ రక్షణ మనం పొందుకోవాలి, ఆ రక్షణ మనము తీసుకోవాలి, ఆ రక్షణ మనము అనుభవించాలి. అందుకే ఎవరి కొరకై వారే ప్రార్థన చేసుకోవాలి. మనిషికి మరొక జీవితం ఉంది. ఈ జీవితం శాశ్వతమైనది కాదు, ఈ జీవితం అశాశ్వతమైనది. ఈ జీవితం త్వరగా ముగించబడుతుంది. ఈ జీవితం కొద్ది కాలమే. ఈ జీవితం ముగించబడిన తర్వాత మనిషికి అసలైన జీవితం ప్రారంభమవుతుంది, శాశ్వతమైన జీవితం ప్రారంభమవుతుంది. ఆ శాశ్వతమైన జీవితం ఉంటే దేవుడితో కూడా ఉండాలి, లేకపోతే నరకంలోనే ఉండాలి. ఈ రెండే మార్గాలు ఉన్నాయి ఒక వ్యక్తికి భూమి మీద బతుకుతున్న ప్రతి ఒక్కరికి కూడా. కనుక ఈ భూమి మీద బ్రతికున్నప్పుడు తనకు మరొక జీవితం ఉందని ఆలోచించి ఆ జీవితంలో పరలోకంలో ఉండాలని, ఆ పరలోకంలో ఉండాలంటే భూమి మీద రక్షణ పొందుకోవాలని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరత ఉంది పిల్లరా. కాబట్టి అందుకే ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులో నీ వద్దకు వచ్చేదరు. దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు. ఈ ప్రార్థన ఎవరి కోసం చేయాలి అని అంటే పిల్లరా, తన కొరకు తాను చేసుకోవాలి ప్రార్థన. మొదటి పాయింట్ మనం చూస్తున్నాం. ఈ ఊరి కొరకు వాళ్ళే ప్రార్థన చేసుకోవాలి. చూడండి పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుంచి రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడు ఎవడో వాడు రక్షింపబడును, దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు నామమును బట్టి ఎవరు ప్రార్థన చేస్తారో వాళ్ళు రక్షించబడతారు. ప్రార్థన చేయాలి, దేవుణ్ణి అడగాలి, దేవుని సన్నిధికి రావాలి. ఒక వ్యక్తి మోకరించాలి, ప్రార్థన చేయాలి, కన్నీరు గారవాలి, తన పాపాలన్నీ కూడా ఒప్పుకోవాలి, తన శాపాలు, అపరాధాలు, దోషాలు, అతిక్రమాలు అన్నీ కూడా ఒప్పుకోవాలి. ప్రభు సన్నిధిలో పాప క్షమాపణ పొందాలి, మారు మనసు పొందాలి, యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందాలి. ప్రియులరా, అది ఎలా జరుగుతుంది అంటే దేవుని సన్నిధికి రావాలి. ఒక వ్యక్తి వచ్చి ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడు ఎవడో వాడు రక్షించబడతాడు. ప్రియులరా గమనించండి. అంటే ప్రార్థన చేసే వాళ్ళు రక్షించబడతారు, ప్రభు సన్నిధికి వచ్చే వాళ్ళు పాపాలు ఒప్పుకున్న వాళ్ళు రక్షించబడతారు, మారు మనసు పొందిన వాళ్ళు రక్షించబడతారు, వాళ్ళ పాపాలు, అపరాధాలు, దోషాలు, అతిక్రమాలన్నీ ఒప్పుకున్న వాళ్ళు రక్షించబడతారు. ప్రార్థన చేయాలి. ఈరోజు కొంతమంది ప్రభు సన్నిధికి వస్తున్నారు కానీ ఒప్పుకోలు ప్రార్థన లేదు. మరి ప్రార్థన చేయలేని స్థితిలో అనేక మంది ఉన్నారు, నామకాస్తంగా వస్తూ ఉన్నారు. క్రీస్తునందులరా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడు ఎవడో వాడు రక్షించబడతారని వాక్యం తెలియపరుస్తుంది. దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక వాళ్ళ రక్షణ కొరకై వాళ్ళే ప్రార్థన చేసుకోవాలి అనే మాట మనకు తెలియపరుస్తుంది. వాళ్ళ ఆత్మ కొరకై వాళ్ళే ప్రార్థన చేసుకోవాలి, వాళ్ళ ఆత్మను కాపాడుకునేదానికి వాళ్ళే ప్రార్థన చేసుకోవాలి, వాళ్ళ ఆత్మను రక్షించుకునేదానికి వాళ్ళే ప్రార్థన చేసుకోవాలి. వాళ్ళ ఆత్మ పరలోకం పోవాలంటే భూమి మీద ఉన్నప్పుడే దేవుని మందిరానికి రావాలి, ప్రార్థన చేయాలి, వాళ్ళ పాపాలు ఒప్పుకోవాలి, మారు మనసు పొందాలి, బాప్తిసం తీసుకోవాలి. క్రీస్తునందు ప్రియ సహోదరులరా, తీసుకోవాలి ఖచ్చితంగా. అందుకే ప్రియులరా గమనించండి, ఒక మాట బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంటుంది. యెషయా గ్రంథము 45వ అధ్యాయము
22వ వచనంలో ఒక చక్కటి మాట రాయబడి ఉంది. బూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి, దేవునికి మహిమ కలుగును గాక. దేవాది దేవుడు యెహోవా దేవుడు అంటున్న మాట ఇది. బూదిగంత నివాసులారా, భూమి ఈ పక్క నుండి ఆ పక్క వరకు ఉన్నటువంటి ప్రజలారా, కులభేదం లేకుండా, మతభేదం లేకుండా, రంగు భేదం లేకుండా, భాష భేదం లేకుండా, ఉన్నవారని లేనివారని లేకుండా ప్రతి ఒక్కరితో ఆయన మాట్లాడుతున్నాడు. నేను మీకు అవసరం అంటున్నాడు దేవుడు. నేను మీకు అవసరం, మీరు నా వైపు చూడండి. మీరు దేని వైపు చూస్తున్నారు? నేను మీకు అవసరం. మరొక జీవితం మీకు బాగుండాలి అంటే మీకు మరొక బ్రతుకు ఉంది, మీకు మరొక జీవితం ఉంది. ఈ జీవితం శాశ్వతమైనది కాదు, మరొక జీవితం ఉంది. ఆ జీవితంలో నువ్వు బాగుండాలి అంటే, ఆ జీవితంలో నువ్వు పరలోకంలో ఉండాలంటే, భూలోకంలో బ్రతుకుతున్నటువంటి నీకు ఇప్పుడు నేను అవసరం అంటున్నాడు దేవుడు. నేను మీకు అవసరము. బూదిగంత నివాసులారా, నేను మీకు అవసరము. నా వైపు చూడండి, నా వైపు చూసి రక్షణ పొందుడే అని చక్కటి మాట ఇక్కడ తెలియపరుస్తుంది. బూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడే. మీకు నేను అవసరం, దేవుడు అంటున్నాడు ఇక్కడ. మీకు నేను అవసరం, మీరు నా వైపు చూడాలి. మీరు దేని వైపు చూస్తున్నారు? మీరు ఎవరి వైపు చూస్తున్నారు? అనవసరమైనటువంటి వాటి వైపు మీరు చూస్తున్నారు, వ్యర్థమైనటువంటి వాటి వైపు మీరు చూస్తున్నారు, ఈ లోకంలో గతించిపోయే వాటి వైపు మీరు చూస్తున్నారు. నా వైపు మీరు చూడాలి, నన్ను మీరు తెలుసుకోవాలి, నా మార్గాల్లోకి మీరు రావాలి, నా మార్గాలు మీరు అనుసరించాలి, నా వైపు చూడాల్సిన అవసరత మీకుంది. ఇదిగో నేను మిమ్మల్ని రక్షించడానికి వచ్చాను అని భూలోకంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దేవుడు పిలుపునిస్తున్నాడు. బూదిగంత నివాసులారా నా వైపు చూడండి, నేను మీకు అవసరము. నా వైపు చూసి మీరు రక్షణ పొందండి. మీరు ఎవరి వైపు చూస్తున్నారు? మీరు దేని వైపు చూస్తున్నారు? మీరు నా వైపు చూడాల్సిన అవసరం ఉంది అని పిల్లరా దేవుడు మనుషులకు పిలుపునిస్తున్నాడు. పిల్లరా ఈరోజు మనుషుడు ఏదో ఒక వైపు తిరిగిపోన్నాడు, తనకి ఇష్టం వచ్చినట్టు వైపు తిరిగిపోన్నాడు పిల్లరా. కానీ దేవుడికి దూరంగా ఉన్నాడు మానవుడు, సత్యానికి దూరంగా ఉన్నాడు మానవుడు, నీతికి దూరంగా ఉన్నాడు మానవుడు, భక్తికి దూరంగా ఉన్నాడు మానవుడు, యథార్థతకు దూరంగా ఉన్నాడు మానవుడు, తన ఇష్ట ప్రకారంగా జీవిస్తున్నాడు మానవుడు, తనకు నచ్చినట్టుగా బ్రతుకుతున్నాడు మానవుడు, విచ్చలవిడిగా జీవిస్తున్నాడు మానవుడు. లరా అటువంటి మానవులతో దేవుడు చెబుతున్నాడు, ఒకరోజు మీకు నష్టం జరగబోతా ఉంది. భూమి మీద ఉన్నప్పుడే నేను మీకు చెప్తున్నాను, ప్రాణాత్మల శరీరాలతో ఉన్నప్పుడే నేను మీకు చెప్తున్నాను, మీకు అందరికీ నేను అవసరమై ఉన్నది. మీరందరూ నా వైపు చూడండి. మీకు రక్షణ అవసరము, మీ ఆత్మకు రక్షణ కావాలి, మీకు పాప క్షమాపణ జరగాలి, మీరు మారు మనసు పొందాలి. పాపం మిమ్మల్ని పరిపాలిస్తూ ఉంది, పాపం మిమ్మల్ని ఏలుతూ ఉంది, పాపం మిమ్మల్ని లోపరుచుకొని ఉంది, పాపం మిమ్మల్ని లొంగ తీసుకొని ఉంది. మీరు పాపానికి దాసులై ఉన్నారు, పాపమైనటువంటి మార్గంలో మీరు కొనసాగుతున్నారు, పాపం మిమ్మల్ని పరిపాలిస్తూ ఉంటున్నది. కనుక మీరు ఆ పాపాన్ని వదిలి నా వైపు చూడమని దేవుడు పిలుపునిస్తున్నాడు. పిల్లరా గమనించండి, సహోదరి సహోదరులరా, ఈ సమయం ముందు ఆలోచించేయండి. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నువ్వు దేని వైపు తిరిగి ఉన్నావు? నువ్వెవరి వైపు తిరిగి ఉన్నావు? ఈ లోకం వైపు తిరిగి ఉన్నావా? పాపం వైపు తిరిగి ఉన్నావా? ఆశల వైపు తిరిగి ఉన్నావా? కోరికల వైపు తిరిగి ఉన్నావా? ధనం వైపు తిరిగి ఉన్నావా? మరి దేని వైపు నువ్వు తిరిగి ఉన్నావు? ముందు నువ్వు దేవుని వైపు తిరుగు. దేవుడు నిన్ను చక్కటి మార్గంలో నడిపిస్తాడో, నిన్ను మంచి మార్గంలో నడిపిస్తాడో. ఈ భూలోకంలో మనం బ్రతికేది కొంతకాలమే, ఇది శాశ్వతం కాదు. దీని తర్వాత మరొక జీవితం ఉంది. ఆ జీవితం నీకు బాగుండాలంటే, అది దేవునితో కూడా ఉండాలంటే, అక్కడ నువ్వు సంతోషంగా ఉండాలంటే, అక్కడ ఆనందంగా ఉండాలంటే, అక్కడ సమాధానంగా ఉండాలంటే ఇప్పుడు బ్రతికున్నప్పుడే నువ్వు ఆయన వైపు చూడాలి, లేదా నీ జీవితం పాడైపోద్ది. సహోదరి సహోదరుడా, ఈ సమయం ముందు దేవుని వాక్యం మనకి తెలియపరుస్తూ ఉంది. అందుకే ఆయన వైపు తిరగమంటున్నాడు. ఎందుకంటే ఆయన పాపాలు క్షమించే దేవుడై ఉన్నాడు. ప్రియులరా గమనించండి, చూద్దాం. మరొక వాక్యాన్ని మనం చూస్తే ఆయన పాపాలు క్షమిస్తాడా?
మానవుడు పాపాలంటే ఖచ్చితంగా మానవుల పాపాలు క్షమించడానికే ఆయనకి అధికారం ఉంది భూమి మీద. మార్కు రాసిన సువార్త 2వ అధ్యాయము 10వ వచనంలో దేవుని వాక్యం ఈ రీతిగా తెలియపరుస్తుంది. అయితే భూమి మీద పాపములు క్షమించుటకు మనుష్య కుమారునికి అధికారం కలదని తెలుసుకొనుడి. దేవునికి మహిమ కలుగును గాక. పిల్లరా, ఆయనకి అధికారం ఉంది కాబట్టి ఆయన వైపు తిరగమంటున్నాడు. భూమి మీద పాపాలు క్షమించుటకు ఆయనకు అధికారం ఉంది ప్రభు అయిన యేసుక్రీస్తుల వారికి. ఎంత ఘోర పాపినైనా ఆయన క్షమిస్తాడు, ఎంత ఘోర పాపినైనా ఆయన కరుణిస్తాడు, ఎంత ఘోర పాపినైనా ఆయన ఇడిపిస్తాడు, వారున్న పాపల నుంచి ఇడిపిస్తాడు. ప్లరా, ఇదిగో పాపాలు క్షమించేదానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారికి భూమి మీద అధికారం ఉంది. అందుకే ఆయన నా దగ్గరికి రండి అంటున్నాడు, నా వైపు తిరగండి అంటున్నాడు, నేను మీకు అవసరము అంటున్నాడు. ప్రియులరా, సహోదరి సహోదరులారా గమనించండి. అందుకే మరి భూమి మీద పాపాలు క్షమించే అధికారం మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారికి మాత్రమే ఉంది. అందుకే ఆయన దగ్గరికి మనం వచ్చినట్లయితే మన ప్రతి పాపమును ఆయన తొలగించి, మన ప్రతి పాపమును ఆయన తీసివేసి, మన ప్రతి దోషమును ఆయన తీసివేసి, మన ప్రతి అపరాధమును ఆయన తీసివేసి, మన ప్రతి అతిక్రమమును ఆయన తీసివేసి, ఇదిగో మనల్ని శుద్ధిపరిచి యేసు రక్తము ద్వారా మనల్ని పవిత్రపరిచి పరిశుద్ధపరిచి కడిగిన ముత్యములాగా మనల్ని సంఘములో పెట్టి ఆయన మనల్ని నడిపిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే పిల్లరా, ఎవరి కొరకు మరి ప్రార్థన ఎవరి కొరకు చేయాలి అంటే పిల్లరా, ఒకటి తన కొరకు ప్రార్థన చేయాలి. అంటే ఎవరి కొరకై వీళ్ళు ప్రార్థన చేయాలి అని మనం విన్నాం. మొదటి పాయింట్ ఎందుకని అంటే, ఒకటి పిల్లరా, ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడు ఎవడో వాడు రక్షించబడతాడని వాక్యం రాయబడింది. ప్రార్థన చేసే వాళ్ళే ఇక్కడ రక్షించబడతారు. రెండోది, బూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందమని దేవుడు చెబుతున్నాడు. పిల్లరా, ఆలకించండి. మూడోది, ఎందుకు చెప్తున్నాడంటే ఆ విధంగా పాపాలు క్షమించే అధికారం భూమి మీద ఆయనకు ఉందని ప్రభు యేసుక్రీస్తు వారికి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మరి మార్కు సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. రైట్. రెండోది పిల్లరా, ఎవరి కోసం ప్రార్థన చేయాలి అంటే, ప్రార్థన ఎవరి కొరకు చేయాలి అంటే, రెండోది మనం ఆలోచన చేస్తే తన కుటుంబం కొరకై ప్రార్థన చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒక వ్యక్తి ఒకటి తన కొరకై ప్రార్థన చేసుకోవాలి. రెండోది పిల్లరా, మనం చూస్తున్నాం తన కుటుంబం కొరకై ప్రార్థన చేయాలి. ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ వద్దకు వచ్చేదరు. మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు. రెండోది, నీ కుటుంబం కొరకై ప్రార్థన చేయాలి. నువ్వు రక్షించబడిన తర్వాత, ఇదిగో నువ్వు మారు మనసు పొందిన తర్వాత, నువ్వు యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత నీ కుటుంబం కొరకై నువ్వు ప్రార్థన చేయాలి. నీ పిల్లల కొరకై నువ్వు ప్రార్థన చేయాలి. నీ భర్త కొరకై నువ్వు ప్రార్థన చేయాలి. నీ భార్య కొరకై నువ్వు ప్రార్థన చేయాలి. మీ తల్లిదండ్రుల కొరకై నువ్వు ప్రార్థన చేయాలి. మీ అన్నదమ్ముల కొరకై నువ్వు ప్రార్థన చేయాలి. మీ అక్కచెల్లెల కొరకై నువ్వు ప్రార్థన చేయాలి. నీ తోబుట్టువులందరి కొరకై నువ్వు ప్రార్థన చేయాలి. మీ కుటుంబంలో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరి కొరకై నువ్వు ప్రార్థన చేయాలి. కుటుంబాలుగా దేవుని సన్నిధికి రావాలా. కుటుంబాలుగా దేవుణ్ణి ఆరాధించాలి వచ్చి, కుటుంబాలుగా దేవుణ్ణి మహింపరచాలి వచ్చి. ప్రియులారా, యెహోషువ చెప్పినట్టుగా నేను నా ఇంటి వారము యెహోవాను సేవించదము. ప్రియులారా గమనించండి. రెండోది, నీ కుటుంబం కొరకే ప్రార్థన చేయాలి. నువ్వు రక్షించబడిన తర్వాత దేవుడు మొట్టమొదటిగా ఒక కుటుంబంలో ఒక వ్యక్తిని రక్షించుకుంటాడు. ఒక వ్యక్తిని రక్షించుకున్న తర్వాత ఆ కుటుంబంలో ఉన్న వారందరి కోసం ప్రార్థన చేయాల్సిన బాధ్యత ముందుగా రక్షించబడిన వ్యక్తి మీదే ఉంది. పిల్లరా, ముందుగా ఆ వ్యక్తి రక్షించబడ్డారు కాబట్టి, ముందుగా వాళ్ళు సత్యాన్ని తెలుసుకున్నారు కాబట్టి, యేసు క్రీస్తుల వారిని సొంత రక్షకునిగా అంగీకరించారు కాబట్టి, వాళ్ళు సత్యాన్ని తెలుసుకున్నారు కాబట్టి, వాళ్ళు తెలుసుకున్నటువంటి ఆ సత్యము తన కుటుంబ సభ్యులందరూ కూడా తెలుసుకునేలాగా ఆ కుటుంబం కొరకై వాళ్ళు ప్రార్థన చేయాలి. ఎంతమంది ఈరోజు ప్రార్థన చేస్తున్నారా? కుటుంబాలుగా దేవుని మందిరానికి వస్తున్నారా? కుటుంబాలుగా దేవుని సందుకు వస్తున్నారా? కుటుంబాలుగా దేవుణ్ణి ఆరాధిస్తున్నారా? కుటుంబాలుగా దేవుని వాక్యాన్ని వింటున్నారా? కుటుంబ సభ్యులు అందరూ దేవుని సందుకు వస్తే ఆ కుటుంబాల్లో గొడవలు ఉండవు, ఆ కుటుంబాల్లో మనశ్శాంతులు ఉండవు. ఇలా గమనించండి. ఆ కుటుంబం చాలా బాగుంటుంది, ఆ కుటుంబం చాలా సంతోషంగా ఉంటుంది. వారి భార్యాభర్తలు పిల్లలు అందరూ కూడా చాలా ఆనందంగా ఉంటారు, చాలా ఆత్మీయంగా ఎదుగుతూ ఉంటారు, చాలా ఆశీర్వదించబడతారు. కుటుంబాలుగా దేవుని మందిరానికి
రావాలి. ఈరోజు ఒకరు వస్తే మరొకరు రారు. ఒక కుటుంబంలో 5-6 మంది ఉంటారు కానీ వచ్చేది ఒక్కరే. గమనించండి, ఆలోచించండి. మరి ఒకరేమో దేవుని మందిరానికి వచ్చి ఒక కుటుంబంలో 2 ఉంటారు. గమనించండి, భార్యాభర్తలు. ఒకరు వస్తే ఒకరు రారు. గమనించండి, కుటుంబాలుగా దేవుని దగ్గరకు రావాలి. మరి కొన్ని కుటుంబాల్లో కొంతమంది వస్తారు, కొంతమంది రారు. ఇప్పుడు భార్యాభర్త ఉన్నారనుకోండి, భార్య ఏమో దేవుని సందుకు వస్తుంది, దేవుని మందిరానికి వచ్చి దేవుని ద్వారా దేవుని ఆరాధించి దేవుని వాక్యాన్ని విని సత్యాన్ని తెలుసుకొని ఆశీర్వాదాన్ని ఇంటికి మోసుకొని వెళ్తుంది. మరి భర్త ఉంటాడు, లోకంలోకి వెళ్తాడు. ఆ రోజంతా మరి ఆ యొక్క పునరుద్ధానం మరి షికారుకి జల్సాలకి వెళ్తాడు, తాగుడికి వెళ్తాడు, జోజానికి వెళ్తాడు. లోకంలో ఉన్న పాపాన్ని అంత శాపాన్ని అంత ఇంట్లోకి తీసుకొస్తాడు. భార్య ఏమో దేవుని మందిరానికి వచ్చి చర్చికి వెళ్ళి ఆ చర్చి దగ్గర నుంచి దేవుని ఆశీర్వాదాన్ని ఇంటికి తీసుకొస్తే, భర్త ఏమో లోకంలోకి వెళ్ళి పాపంలోకి వెళ్ళి తాగుబోతనంలోకి వెళ్ళి మరి వ్యసనాల్లోకి వెళ్ళి తాగుబోతనంలోకి వెళ్ళి పాపంలోకి వెళ్ళి జోజంలోకి వెళ్ళి ఇంకా ఏవైతే చెడు ఉన్నాయో ఆ చెడు అంతా అనుభవించి ఆ శాపాన్ని అంతా తీసుకొచ్చి ఇంట్లోకి తీసుకొస్తాడు. ఆ కుటుంబం ఏం బాగుంటుంది? ఆ కుటుంబం ఏం ఆశీర్వాదకరంగా ఉంటుంది? ఆ కుటుంబం ఏం దీవెనకరంగా ఉంటుంది? నీ భార్య ఏమో దేవుని మందిరానికి వెళ్ళి ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంటే నువ్వు లోకంలోకి వెళ్ళి పాపంలోకి వెళ్ళి శాపాన్ని తీసుకొస్తున్నావు. సహోదరి సహోదరుడా, నీతోనే దేవుడి సమయం ముందు మాట్లాడుతున్నాడు. ఆలోచించు. ఇంకా కుటుంబాల్లో ఆశీర్వాదం ఏమంటుంది? కుటుంబాల్లో ఐక్యత ఏడుంటుంది? శరీరాల్లో ఆరోగ్యం ఏడుంటుంది? మనసులో సమాధానం ఏమంటుంది? మనుషుల మధ్యలో ఐక్యత ఏడు నుంచి వస్తుంది? గమనించండి. ఈరోజు చాలా కుటుంబాలు చెదిరిపోతున్నాయి, గందరగోళం అయిపోతున్నాయి. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, రెండోది నీ కుటుంబం కొరకై తన కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి. నీ కుటుంబం పట్ల నీకు ఒక బాధ్యత ఉండాలి. ఒక బాధ్యత కలిగి ప్రార్థన చేయాలి. నేను రక్షించబడ్డాను, నా కుటుంబం అంతా రక్షించబడాలా, నా కుటుంబ సభ్యులందరూ కూడా మారాలా, నా రక్త సంబంధాలందరూ కూడా మారాలా, నా తోబుట్టువులందరూ కూడా మారాలా అని కుటుంబం కొరకై ప్రార్థన చేయాలి. ఎవరు చేస్తున్నారు అలాగా ప్రార్థన అంటే చూద్దాం బైబిల్లో నుంచి. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో మనం చూడగలము. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 26వ వచనం నుండి 29వ వచనం వరకు చదువుకుంటే అక్కడ దావీదు ప్రార్థన చేస్తున్నాడు దేవుని సన్నిధిలో. ఏమని చేస్తున్నా అంటే, 1, దయచేసి నీ దాసుడునైనా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లు. చూసారా ఏమని కోరుకుంటున్నాడంటే, దేవుణ్ణి అడుగుతున్నాడు, అయ్యా దయచేసి నీ దాసుడునైనా నా కుటుంబము చూసారా నిత్యము నీ సన్నిధిలో ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ దావీదు తన కుటుంబం కొరకై ప్రార్థన చేస్తున్నాడు. దేవా దయచేసి నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండాలి, నీ సన్నిధిలో మేము గడపాలి, నీ సన్నిధిలో మేము జీవించాలి, నీ సన్నిధిలో మేము బ్రతకాలి, నీ సన్నిధిలో మేము పోషించబడుతూ ఉండాలి, నీ రెక్కల కింద మేము ఉండాలి, నీ నీడలో మేము ఉండాలి. నేను నా కుటుంబం అంతా కూడా ఎప్పుడూ నిత్యమో నీ సన్నిధిలో ఉండాలి దేవా అని దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. నేను ఒక్కడు మాత్రమే కాదు, నా కుటుంబం అంతా కూడా, నా బిడ్డలందరూ కూడా నీ సన్నిధిలో ఉండాలి, నీ మందిరములో ఉండాలి, నీ రెక్కల కింద ఉండాలి, నీ సన్నిధిలో మేము బ్రతకాలి, నీ సన్నిధిలో మేము జీవించాలి అని ప్రార్థన చేస్తున్నాడు. నిత్యము దేవుని సన్నిధిలో ఉండాలని తన కుటుంబం దేవుణ్ణి కోరుకుంటున్నాడు, ఆశపడుతున్నాడు. పిల్లరా ఈరోజు ఎంతమంది ఇలాంటి ఆశ కలిగి ఉన్నారు, ఎంతమంది ఇలా ప్రేరేపించబడుతున్నారు. నా కుటుంబ సభ్యులందరూ కూడా దేవుని సన్నిధికి రావాలి దేవా అని ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు. అయ్యా నా కుటుంబంలో ఎంతోమంది నశించిపోతున్నారు, మా అన్నల తమ్ముళ్ళలో ఎంతోమంది నశించిపోతున్నారు, మా అక్క చెల్లెల్లో ఎంతోమంది నశించిపోతున్నారు. ఇదిగో మా భర్త నశించిపోతున్నాడు, మా భార్య నశించిపోతుంది, మా తల్లిదండ్రులు నశించిపోతున్నారు, మా కుటుంబ సభ్యులు నశించిపోతున్నారు, మా రక్త సంబంధాలు నశించిపోతున్నారు, మా బంధువులు నశించిపోతున్నారు అని ఎంతమంది ఈరోజు ప్రార్థన చేస్తున్నారు మీ కుటుంబాల కొరకై. పిల్లరా ఇదిగో దావీదు ఒక చక్కటి మరి పాఠాన్ని మనకు నేర్పిస్తున్నాడు. అయ్యా దయచేసి నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండాలి. పిల్లరా గమనించండి, నిత్యము నీ రెక్కల కింద మేము ఉండాలి, నీ సన్నిధిలో మేము ఉండాలి దేవా.
అని ప్రార్థన చేస్తున్నాడు. వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇప్పటికైనా నీ కుటుంబం కొరకే ప్రార్థన చేయి. నీ కుటుంబంలో ఎంతోమంది నశించిపోతున్నారే, ప్రభువును ఎరగకుండానే చనిపోతూ ఉన్నారే, నిత్య నరకానికి వెళ్ళిపోతున్నారే. నీకు ఒక బాధ్యత ఉందా? నీకు ఒక భారం ఉందా? నీ కుటుంబ సభ్యుల పట్ల ఎంతోమంది మరణిస్తూ ఉన్నారే, ఎంతోమంది ఇంకా ప్రభువుని తెలుసుకోకుండా ఉన్నారే, కొంతమంది నశించిపోయారే, వారి పేర్లు మరవబడ్డాయే, రక్షణ లేకుండా చనిపోయారే కొంతమంది, మరి కొంతమంది ఇంకా బ్రతికున్న నరకానికి సిద్ధంగా ఉన్నారే. కానీ నీకు అర్థమవుతుందా? ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నీ కుటుంబం పట్ల ఒక బాధ్యత ఉందా? నా కుటుంబ సభ్యులందరూ కూడా రక్షించుకోవాలా, కుటుంబాలుగా దేవుని సన్నిధికి రావాలా, నా కుటుంబం అంతా కూడా రక్షించబడాలా, మా ప్రజలందరూ కూడా రక్షించబడాలా అన్న మనసు నీకుందా, అన్న ఆలోచన నీకుందని ఈ సమయం ముందు ప్రభువుని అడుగుతున్నాడు. ఇంతవరకు నీకు ఆ ఉద్దేశం లేకపోతే ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడో, నువ్వు ఎంతకాలం సమయాన్ని అర్థం చేశావు, నీ కుటుంబం కోసం నువ్వు ప్రార్థన చేయలేదో, ఇప్పటికైనా నీ కుటుంబం కోసం నువ్వు ప్రార్థన చేయి, నీ రక్త సంబంధం కోసం నువ్వు ప్రార్థన చేయి. దేవుని సన్నిధికి నడిపించు, రక్షణలోకి వాళ్ళు నడిపించు. పిల్లరా, ఇదిగో దావీదు అదే ప్రార్థన చేస్తున్నాడు. దయచేసి నీ దాసుడినైనా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండాలా. అంటే రక్షణ పొందుకోవాలి అని దాని అర్థం. మా కుటుంబ సభ్యులందరూ కూడా రక్షణ పొందుకోవాలి. నేను రక్షించబడ్డాను, మా కుటుంబ సభ్యులందరూ కూడా రక్షణ పొందుకోవాలి అని దాని అర్థం. పిల్లరా, రెండో మాట అంటున్నాడు చూడండి, 26వ వచనంలో మనం చూస్తే, నా కుటుంబం నీ సన్నిధిని స్థిరపరచబడినట్లును నీవు సెలవిచ్చిన మాట నెరవేర్చుము అంటున్నాడు. నా కుటుంబం నీ సన్నిధిని స్థిరపరచబడినట్లు నీవు సెలవిచ్చిన మాట నెరవేర్చు అంటున్నాడు. రెండోది అంటున్నాడు, నా కుటుంబం నీ సన్నిధిలో స్థిరపరచబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. నా కుటుంబం నీ సన్నిధిలో నిత్యం ఉండాలి అంటే నా కుటుంబం అంతా రక్షించబడాలి అని దాని అర్థము. రెండోది, నా కుటుంబం నీ సన్నిధిలో స్థిరపరచబడాలి. చక్కటి మాట ఆలోచించి, రక్షణ పొందిన తర్వాత స్థిరపరచబడాలి, లోతుగా ప్రభువుని తెలుసుకోవాలి, లోతుగా వాక్యాన్ని తెలుసుకోవాలి, మరి సత్యమైన మార్గంలో నడిపించబడుతూ ఉండాలి, మంచి మార్గంలో నడిపించబడుతూ ఉండాలి. ప్రియులరా, గమనించండి. అవును, మన కుటుంబాలు దేవుని సన్నిధిలో స్థిరపరచబడాలి, దేవుని సన్నిధిలో బలపరచబడాలి, దేవుని సన్నిధిలో మన కుటుంబాలు ఉండాలి. ప్రియులరా, గమనించండి ఈ సమయంలో. అవును, చాలామంది కుటుంబాల్లో స్థిరత్వం లేదు, కదిలిపోయేవారుగా ఉన్నారు, జారిపోయేవారుగా ఉన్నారు, తొలగిపోతున్నారు, పడిపోతున్నారు. చిన్న చిన్న బాధలు వచ్చినప్పుడు, చిన్న చిన్న కష్టాలు వచ్చినప్పుడు, చిన్న చిన్న ఆర్థికమైన ఇబ్బందులు వచ్చినప్పుడు, చిన్న చిన్న లోట్లు వచ్చినప్పుడు ఈరోజు అనేక మంది కదిలిపోతున్నారు, జారిపోతున్నారు, పడిపోతున్నారు. దేవుని వాక్యం తెలియపరుస్తుంది, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతి వాడు బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలి ఉండును. వాన వచ్చునో వరద వచ్చునో గాలి విసిర ఇంటి మీద కొట్టిన కానీ దాని పునాది బండ మీద వేయబడింది కనుక అది పడలేదో, అది కూలిపోలేదో. దేవుని వాక్యము మన హృదయాల్లో పునాదులుగా ఉండాలా. అప్పుడు మనము దేవుని సన్నిధిలో మన కుటుంబం దేవుని మందిరంలో స్థిరపరచబడుతుంది. రెండోదిగా దావీదు కోరుకుంటున్నాడు, ఒకటేమో తన కుటుంబ సభ్యులందరూ ఆయన సన్నిధిలో నిత్యం ఉండాలని కోరుకున్నాడు, రక్షింపబడాలని. రెండోదిగా నా కుటుంబ సభ్యులందరూ కూడా మీ సన్నిధిలో స్థిరపరచబడాలి, కదలని వారిగా ఉండాలి, జారిపోని వారిగా ఉండాలి, పడిపోని వారిగా ఉండాలి, తొలగిపోని వారిగా ఉండాలి, స్థిరత్వం కలిగి ఉండాలి అని కోరుకుంటున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, రెండోది ఆలోచించే సమయంలో, అవును, దేవుళ్ళు మనం స్థిరపరచబడాలి, దేవుళ్ళు మనం బలపరచబడాలి. చిన్న చిన్న కష్టాలకి, చిన్న చిన్న నష్టాలకి, చిన్న చిన్న బాధలకి, చిన్న చిన్న అవమానాలకి మనం కదిలిపోయే వాళ్ళని ఉండకూడదు, జారిపోయే వాళ్ళని ఉండకూడదు, పడిపోయే వాళ్ళని ఉండకూడదు, దూరం అయిపోయే వాళ్ళని ఉండకూడదు. మనం దేవుళ్ళు స్థిరపరచబడాలా, దేవుని వాక్యంలో స్థిరపరచబడాలా, సంఘంలో స్థిరపరచబడాలా, సహవాసంలో మనం స్థిరపరచబడాలా, ప్రభువుని లోతుగా తెలుసుకోవాలి, వాక్యాన్ని లోతుగా తెలుసుకోవాలి, దేవునిలో కథల వారంగా ఉండాలి, సంఘాన్ని విడిచిపెట్టే వాళ్ళని ఉండకూడదు, సంఘములో కథల వారంగా ఉండాలి, మనము ఒక స్థిరత్వాన్ని కలిగి ఉండాలి మనము. ప్రియులరా, గమనించండి. రెండోది, నా కుటుంబం నీ సన్నిధిలో స్థిరపరచబడాలి
అని కోరుకుంటున్నాడు. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, ఈరోజు మీ కుటుంబం ఎలా ఉన్నారు? తాత్కాలికంగా వస్తున్నారా? నామకార్థంగా వస్తున్నారా? స్థిరం లేకుండా ఉన్నారా? నిలకడ లేకుండా ఉన్నారా? నీ కుటుంబం వస్తున్నారన్న పేరే కానీ స్థిరపడ్డారా? నీ కుటుంబం దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో స్థిరపడ్డారా? దేవుని సన్నిధిలో స్థిరపడ్డారా? వాక్యములో స్థిరపరచబడ్డారా? గమనించు పిల్లరా, స్థిరపరచబడాలి. రెండోది కోరుకుంటున్నాడు. మూడోదిగా దానిని ఆశీర్వదించుము అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. 29వ వచనంలో దానిని ఆశీర్వదించుము అంటున్నాడు. నా కుటుంబాన్ని ఆశీర్వదించు. వాటి నా కుటుంబం అంతా నీ సన్నిధిలో ఉండాలి నిత్యము, అనగా రక్షణ పొందుకోవాలి మన కుటుంబాలు. రెండోదిగా దేవుని సన్నిధిలో మన కుటుంబాలు స్థిరపరచబడాలా. మూడోదిగా మన కుటుంబాలు ఆశీర్వదించబడాలా. ఇది కోరుకుంటున్నాడు దావీదు దేవుని సన్నిధిలో. అవును పిల్లరా, మన కుటుంబాలు దీవించబడాలి, మన కుటుంబాలు ఆశీర్వదించబడాలి, మన కుటుంబాలు వర్ధిల్లాలి, మన కుటుంబాలు అంతకంతకు వర్ధిల్లాలి, ఆశీర్వదించబడాలి, దీవించబడాలి, వర్ధిల్లాలి. ప్రియులరా గమనించండి, ఎప్పుడైతే జరుగుతుందో తెలుసా? ఎప్పుడైతే మనము ఆ కుటుంబం అంతా ఆయన సన్నిధికి వచ్చి మారు మనసు పొంది రక్షించబడతామో, వాక్యానుసారంగా జీవిస్తూ వస్తామో, అప్పుడు స్థిరపరచబడతామో. ఎప్పుడైతే మనం స్థిరపరచబడతామో అప్పుడు పిల్లరా ఇదిగో మనం ఆశీర్వదించబడతాం. అవును కదా? ఒక చెట్టు తన ఫలాలు ఇవ్వాలి అంటే, తన పంట ఇవ్వాలి అంటే ఆ చెట్టు స్థిరపరచబడాలి, దాని ఏర్లు లోతుగా వెళ్ళాలి. పిల్లరా గమనించండి, మనం ప్రభువులో అంటుకట్టబడి ఉన్నప్పుడు మనం బహుగా ఫలిస్తాము. పిల్లరా ఆయన ద్రాక్షావల్లి అయి ఉన్నాడు. పిల్లరా మనం తీగులో ఉన్నాము. మనం ఆయనతో అంటుకట్టబడి ఉంటే, మనం ఆయనతో జతపరచబడి ఉంటే, ఆయన నుండి సారం మనకు వస్తున్నట్లయితే, మనం ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నట్లయితే ఖచ్చితంగా మనము దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. నా కుటుంబాన్ని ఆశీర్వదించు అంటున్నాడు ఆడ. ప్రియులరా ఆలోచించండి, దానిని ఆశీర్వదించు, నా కుటుంబాన్ని దీవించు, నా కుటుంబాన్ని ఆశీర్వదించు, నా కుటుంబాన్ని వర్ధలింపజేయమని అడుగుతున్నాడు క్రీస్తునందు. మన కుటుంబాలు ఆశీర్వదించబడాలి. ఇంకా ఎందుకు మన కుటుంబాలు దీవించబడలేదో? నువ్వు ఒక్కరే మీ కుటుంబంలో దేవుని సందుకొస్తున్నారు, మిగిలిన లోకంలోకి వెళ్ళి పాపంలోకి వెళ్ళి శాపాన్ని తీసుకొస్తున్నారు. అందుకే దీవించబడలేకున్నారు, అందుకే ఆశీర్వదించబడలేకపోతున్నారు, అందుకే వెనకబడిపోతున్నారు, అందుకే అప్పుల పాలైపోతున్నారు, అందుకే అవమానాల్లో ఉన్నారు, అందుకే కష్టాల్లో ఉన్నారు, అందుకే శ్రమల్లో ఉంటూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. అందుకే మూడోదిగా అంటున్నాడు ఆయన, నా కుటుంబాన్ని ఆశీర్వదించుము అంటున్నాడు. పిల్లరా గమనించండి, ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరంలో నీ యొద్దకే వచ్చేదరు. దేవునికి మహిమ కలుగును గాక. ఆలోచించి ఆయన ప్రార్థన ఆలకిస్తాడు. ఒకటి పిల్లరా, తన కొరకై ప్రార్థన, ఎవరి కొరకు ప్రార్థన, ఎవరి కొరకు చేయాలి అన్న అంశంలో నుంచి దేవుని వాక్యాన్ని విన్నాం. ఒకటి, ఒక వ్యక్తి తన కొరకై తను ప్రార్థన చేసుకోవాలి, తన రక్షణ కొరకై. రెండోది తన కుటుంబం రక్షణ కొరకై ప్రార్థన చేయాలి. మూడోది సంఘం కొరకై ప్రార్థన చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరుడా, మూడోది ప్రార్థన ఎవరి కొరకు చేయాలి అంటే సంఘం కొరకే ప్రార్థన చేయాలి. స్థానిక సంఘం కోసం ప్రార్థన చేయాలి, సార్వత్రిక సంఘం కోసం ప్రార్థన చేయాలి. నువ్వు వెళుతున్నటువంటి స్థానిక సంఘం కోసం నువ్వు ప్రార్థన చేయాలి. ఎందుకో తెలుసా? ఆ సంఘం ద్వారా నీకు సువార్త అందింది. ప్రియరా గమనించండి, ఆ సంఘం ద్వారా నీకు సువార్త అందింది, ఆ సంఘం ద్వారా నువ్వు బాప్తిస్తాన్ని తీసుకున్నావు, ఆ సంఘం ద్వారా ఆత్మీయ ఆహారాన్ని నువ్వు భుజిస్తున్నావు, ఆ సంఘం ద్వారా నువ్వు ఎదుగుతున్నావు, ఆ సంఘం ద్వారా నువ్వు బలపడుతున్నావు, ఆ సంఘం ద్వారా నువ్వు స్థిరపడుతున్నావు, ఆ సంఘం ద్వారా నువ్వు ఫలింపులోకి వచ్చావు, ఆ సంఘం ద్వారా నువ్వు ఈరోజు ఆశీర్వాదకరంగా ఉన్నావు, ఆ సంఘం ద్వారా నువ్వు దీవెనకరంగా ఉన్నావు. నువ్వే సంఘానికే తిరుగుతున్నావో, నువ్వు ఎక్కడ పుట్టావో, నువ్వే సంఘానికి వెళుతున్నావో, ఎవరు నీకు సువార్త చెప్పారో, ఎవరు నిన్ను బాప్తిస్టులు నడిపించారో, ఎవరో ప్రతి ఆదివారము అనేక కార్యక్రమాల్లో ఎవరి ద్వారా అయితే నువ్వు పోషించబడుతున్నావు, వాక్యం అనే ఆహారం ద్వారా నువ్వు పోషించబడుతున్నావో ఆ సంఘం కోసం ప్రార్థన చేయాలా, ఆ సహవాసం కోసం ప్రార్థన చేయాలా, ఆ మినిస్ట్రీ కోసం ప్రార్థన చేయాలా? క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఆ సంఘం కోసం ప్రార్థన చేయాలి. ఎందుకో తెలుసు? నువ్వు అక్కడ పుట్టావు, నీకు సువార్త చెప్పింది ఆ సంఘం, నిన్ను బాప్తిస్తంలోకి నడిపించి బాప్తిస్తాన్ని ఇచ్చింది ఆ సంఘం ద్వారా, ఆ సంఘంలో నువ్వు బాప్తిస్తాన్ని పొందావు. ఈరోజు ఆత్మీయ ఆహారాన్ని, వాక్యమైన ఆహారాన్ని ఆ సంఘంలో నువ్వు భుజిస్తూ బలంగా ఉన్నావు. ఆ సంఘంలో దేవుడు నిన్ను దీవించాడు, ఆ సంఘంలో నిన్ను ఆశీర్వదించాడు, ఆ సంఘంలో నిన్ను బలపరిచాడు, ఆ సంఘంలో దేవుడు నిన్ను హెచ్చించాడు. ఇప్పుడు ఆ సంఘం కోసం నువ్వు ప్రార్థన చేయాలి. ఎంతమంది అలా ప్రార్థన చేస్తున్నారు? ప్లరా ఎంతమంది అలా ప్రార్థన చేస్తున్నారు?
మీ సంఘాల కొరకే ప్రార్థన చేయాలి, సహవాసాల కోసం ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేస్తూ తరువాత సార్వత్రిక సంఘం కోసం కూడా ప్రార్థన చేయాలి. స్థానిక సంఘం కోసం ప్రార్థన చేస్తూ, నువ్వు పుట్టిన సంఘం కోసం ప్రార్థన చేస్తూ, ఆ సహవాసం కోసం ప్రార్థన చేస్తూ సార్వత్రిక సంఘం కోసం కూడా నువ్వు ప్రార్థన చేయాలి. క్రీస్తునంతరా ఒక మాట చూద్దాం బైబిల్లో నుంచి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన జ్ఞాపన ప్రార్థనలో చేసు సమస్త పరిశుద్ధుల నిమిత్తమును, చూసారా, సమస్త పరిశుద్ధుల నిమిత్తమై ఇవన్నీ కూడా చెయ్యాలి. అంటే సంఘం కొరకై చెయ్యాలి. పిల్లరా, ఏ విధంగా అంటే ఇక్కడ కొన్ని విషయాలు గమనించాలి. ఒకటి, మనం ఆత్మలో ప్రేరేపించబడుతూ ఉండాలి ప్రార్థన చేయడానికి. ఇప్పుడు కూడా మనము ప్రార్థన చేయడానికి, సంఘం కోసం ప్రార్థన చేయడానికి ఒకటి, 3వ పాయింట్లో ఆత్మలో మనం ప్రేరేపించబడుతూ ఉండాలి, ఆత్మలో మనం రగులుతూ ఉండాలి, ఆత్మలో మనం మండించబడుతూ ఉండాలి. మనకి ఆత్మలో ఎప్పుడు ప్రేరేపణ ఉండాలి. నేను సంఘం కోసం ప్రార్థన చేయాలి, సహవాసం కోసం ప్రార్థన చేయాలి, మందిరం కొరకే నేను ప్రార్థన చేయాలి, సంఘంలో జరుగుతున్న కార్యక్రమాల కొరకే నేను ప్రార్థన చేయాలి అని మనం ప్రేరేపించబడుతూ ఉండాలి. ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరుడా, మనం ప్రేరేపించబడుతూ ఉండాలి సంఘం కొరకై. ఈరోజు నువ్వు ప్రేరేపించబడుతున్నావా? నువ్వు మేలు పొందుకున్నావో చాలనుకుంటున్నావా? నీ కుటుంబం మేలు పొందుకుందో చాలనుకుంటున్నావా? లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘం కోసం నువ్వు ప్రార్థన చేయాలి. 3వదిగా, సంఘం కోసం ప్రార్థన చేయడానికి నీ మనసులో ప్రేరేపించబడుతూ ఉండాలి, నీ హృదయంలో ప్రేరేపించబడుతూ ఉండాలి. అలా ప్రేరేపించబడుతూ నువ్వు ప్రార్థన చేయాలి దేవుని బిడ్డ. ఒకటి. రెండోది, మనం ఆలోచన చేస్తే పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి, దేవునికి మహిమ కలుగును గాక. రాయబడిన మాటల ప్రకారం ఆలోచన చేస్తే పట్టుదల కలిగి ఉండాలి ప్రార్థనలో, పట్టుదల కలిగి ఉండాలి ప్రార్థనలో. సంఘం కోసం నువ్వు పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి, పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. ఒక పట్టుదల నీకు ఉండాలి, సంఘం కోసం నేను ప్రార్థన చేయాలని పట్టుదల కలిగి. అవును కదా, ఒక సహోదరి నాకు నా ప్రతివాదికి న్యాయం తీర్చమని ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళింది పిల్లరా. ఆ వ్యక్తి ఎలాంటి వాడంటే పిల్లరా, అట్లా దేవునికి భయపడేవాడు కాదు, ఇట్లా మనుషులకు భయపడేవాడు కాదు, కఠినుడైనటువంటి ఒక వ్యక్తి దగ్గరికి ఆమె వెళ్ళింది. నాకు నా ప్రతివాదికి న్యాయం తీర్చమని అడిగింది పిల్లరా. కానీ కొన్నిసార్లు అడిగినప్పుడు ఆయన తీర్చలేదు. మాటి మాటికి అడిగి పిల్లరా, తర్వాత ఆయన ఆమె అడుగుతూ ఉన్నందువల్ల ఇజుగు చెంది ఆమెకి న్యాయం తీర్చాడు. క్రీస్తు యేసునందు ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడు కఠినుడా? కాదు. మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడై ఉన్నాడు, మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడై ఉన్నాడు. కనుక మరి అలాంటి కఠినుడే సహాయం చేస్తే, యేసు ప్రభు చెప్పిన ఉపమానాన్ని బట్టి ఆయనకి న్యాయము తీరిస్తే మన ప్రభు అయిన యేసుక్రీస్తుని మరి మనకు న్యాయం చేయడా? ఆయన మన ప్రార్థనకు జవాబు ఇవ్వడా? ఆయన మన ప్రార్థనకు ప్రతిఫలం ఇవ్వడా? ఆయన మన ప్రార్థన ఆలకించడా? ఆయన కార్యాలు మన పట్ల జరిగించడా? ఖచ్చితంగా జరిగిస్తాడు. అయితే నీలో ఒకటేమో సంఘం కోసం ప్రార్థన చేయడానికి నీ హృదయం ప్రేరేపించబడుతూ ఉండాలి, నువ్వు ఎప్పుడు ప్రేరేపించబడుతూ ఉండాలి. రెండోది, పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. ఒక అంశం కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు అది జరిగేంత వరకు కూడా వదిలిపెట్టకుండా నువ్వు దేవుణ్ణి అడగాలి. ఒక పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి, ఒక గట్టి పట్టుతో నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. అది కార్యం జరిగేంత వరకు కూడా ప్రార్థన చేయాలి, ప్రభు అనుగ్రహించేంత వరకు కూడా ప్రార్థన చేయాలి, అది అందేంత వరకు కూడా ప్రార్థన చేయాలి, సాక్ష్యం చెప్పేంత వరకు కూడా ప్రార్థన చేయాలి. అలా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. మూడోదిగా ఆలోచన చేస్తే విజ్ఞాపన శ్రేయస్సు మెలకుగా ఉండుడి, దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు పిల్లరా మెలకువ కలిగి ఉండాలి. మూడోదిగా మనం విజ్ఞాపనలు శ్రేయస్సు. ఒకటి, ప్రార్థనలో మరి మనసులో ప్రేరేపించబడుతుండాలి ప్రార్థన చేయడానికి. మరి రెండోది పట్టుదల కలిగి ఉండాలి. మూడోది విజ్ఞాపన శ్రేయస్సు మెలకువగా ఉండాలి. అవును పిల్లరా, మనం సంఘం కోసం విజ్ఞాపన చేయాలి, సహవాసం కోసం విజ్ఞాపన చేయాలి. అలా ప్రార్థన చేస్తూ మెలకువగా ఉండాలి.
ఎందుకు తెలుసా? సంఘంలో ఉన్నటువంటి వారిని అనేకులు దొంగిలించడానికి దుష్టుడు మరి సిద్ధంగా ఉన్నాడు. సంఘాన్ని పాడు చేయడానికి దుష్టుడు సిద్ధంగా ఉంటున్నాడు. సంఘాన్ని గలిబిలి చేయడానికి దుష్టుడు సిద్ధంగా ఉన్నాడు. మనం ఏం చేయాలంటే ఆత్మీయంగా మెలకువ కలిగిన వారిగా మనం ఉండాలి. మనం మెలకువతో జాగ్రత్తతో మనము ప్రార్థన చేస్తూ ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, గమనించండి. దేవుని వాక్యం తెలియపరుస్తుంది సమయంలో మనము మెలకువగా ఉండాలి. మరి విజ్ఞాపన చేస్తూ మెలకువగా ఉండాలి. అలా మెలకువగుంటూ మనం ప్రార్థన చేస్తూ ముందుకు నడిపించబడుతూ ఉండాలి. అప్పుడు దేవాది దేవుడు మనకి తన గొప్ప కార్యాలని జరిగిస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, అందుకనే ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులో నీ వద్దకి వచ్చేదురు అని వాక్యం రాయబడింది. పిల్లరా, ఎవరి కొరకు ప్రార్థన ఎవరి కొరకు చేయాలి అంటే, ఒకటి పిల్లరా గమనించండి, తన కొరకై తాను ప్రార్థన చేసుకోవాలి ఒక వ్యక్తి. రెండో, తన కుటుంబం కొరకై ప్రార్థన చేయాలి. మూడు, తన పోతున్న సంఘం కొరకై ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు సహాయం చేస్తాడు, దేవుడి కార్యం జరిగిస్తాడో, తన కృపని అనుగ్రహిస్తాడో. మనం ప్రార్థనా పరులమై ఉండాలి. ఎప్పుడు ప్రార్థన చేస్తూ మనం మెలకువగా ఉండాలి. ప్రార్థన అనే ఆయుధం మన దగ్గర ఉండాలి. ఆ ఆయుధం ద్వారా, ప్రార్థన ద్వారా జయించలేనిది సాధించలేదంటూ ఏదీ లేదు. అసాధ్యమని కూడా ప్రార్థన ద్వారా దేవుడు సాధ్యపరుస్తాడో. అయితే మనం మోకాళ్ళ అనుభవం మనకు ఉండాలి. కన్నీటి ప్రార్థన మనం చేయాలి. ఉపవాస ప్రార్థన మనం చేయాలి. దేవుని సన్నిధిలో ప్రలాపించి ప్రార్థించినప్పుడు ఆయన మనకి సహాయం చేస్తాడో. కనుక పిల్లరా, మనం రక్షించబడాలి. మన కొరకే మనం ప్రార్థన చేసుకోవాలి. మన కుటుంబం కొరకే ప్రార్థన చేయాలి. మనం ఉన్న సంఘం కొరకై ప్రార్థన చేయాలి. ఎంతోమంది ఆత్మలు నశించిపోతూ ఉన్నారు మనం ప్రార్థన చేయక. కనుక వారందరూ కూడా రక్షించబడాలి. ఏ ఆత్మ నశించిపోకూడదని అనేకులు రక్షించడానికే, నశించిన దాన్ని వెదికి రక్షించడానికి మనిషి కుమారుడుగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చాడు. 2025 సంవత్సరాల క్రితం వచ్చాడు. కన్య మరియమ్మ గర్భమందు పుట్టాడు. 33.5 సంవత్సరాలు జీవించాడు. మనందరి పాపముల కొరకే తన ప్రాణాన్ని పెట్టాడు. రక్తాన్ని గార్చాడు. శిలువ మాని మీద అర్పించబడ్డాడు. ప్రాణం పెట్టాడు. ఇదిగో తిరిగి మళ్ళా ప్రాణం పెట్టి 3వ రోజు సమాధిని చేయించి 3వ రోజు మృత్యుంజయుడై తిరిగి లేచాడు. పరలోకానికి ఆరోహణమయ్యాడు. అనేక నివాస స్థలాలు మన కోసం సిద్ధపాటు చేస్తున్నాడు. నేడో రేపో ఆయన రాబోతున్నాడు. ఆయన రాకడ కొరకై మనం సిద్ధపడదాం, అనేకులను సిద్ధపరచుదాం. ఈ వాక్యాన్ని దేవుడు దీవించును గాక. తల్ల ఉంచుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎత్తబడిన వాక్యాన్ని మీరు దీవించండి, ఆస్వాదించండి. ఈ వాక్యాన్ని నిన్న ప్రతి బిడ్డను కూడా ప్రభువా మీరు దీవించి ఆస్వాదించి వాక్యానుసారమైన జీవితాన్ని దయచండి. వారి ఆత్మ కొరకై, వాళ్ళ రక్షణ కొరకే ప్రార్థన చేసుకోవాలి. వారి కుటుంబాల కొరకే ప్రార్థన చేయాలి. వాళ్ళు పోతున్న సంఘం కొరకే ప్రార్థన చేయాలి. అటు కృప ప్రతి బిడ్డకి, ప్రతి కుటుంబానికి మీరు దయచేయమని వేడుకుంటున్నాం. ఈ వాక్యాన్ని స్పాన్సర్ చేసినటువంటి కుటుంబం సహోదరులు యేసుదాసు గారు, వారి కుటుంబాన్ని మీరు దీవించి ఆస్వాదించి బలపరిచి వరదలింపజేసి మయం పొందుకోమని ప్రభువా ప్రార్థిస్తూ శుద్ధిస్తూ కనపరుస్తూ చిన్న ప్రార్థన దీవించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యని సహవాసము ఇదిగోండి మనకి భూలోకంలో సకల పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్. ఇంతవరకు శ్రద్ధగా దేవుని వాక్యాన్ని విన్న మీ అందరికీ ప్రభు యేసు నామములో వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మీ ప్రార్థన అవసరతలకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9959458024 మరి యొక్క నంబర్ 9640495124. మా అడ్రస్ కోడూరు కండ్రిగా, సోస్త్రికం, టీపీ గూడూరు మండలం, నెల్లూరు జిల్లా. మీ అందరికీ మా వందనాలు.